హలో, నా పేరు ముఖేష్. మరో శిక్షణ వీడియోలో మీకు స్వాగతం. మూవింగ్ తో అనుసంధానించబడటం మీ అందరికీ ఆనందంగా ఉందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఒక మూవింగ్ డ్రైవర్ తమ వాహనాన్ని ఎలా నడపాలి మరియు దాని సంరక్షణ ఎలా చేయాలి అనే విషయాన్ని నేను వివరిస్తాను. ఈ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మీ వాహనం ఎక్కువ కాలం పనిచేస్తుంది మరియు మీరు మరియు కంపెనీ కలిసి అభివృద్ధి చెందుతారు. అయితే ప్రారంభిద్దాం. ఒక మూవింగ్ డ్రైవర్ బాధ్యత కేవలం వాహనం నడపడం మాత్రమే కాదు, దానిని సరైన రీతిలో సంరక్షించడమూ అవసరం. ఈ రోజు మీకు కేటాయించిన వాహనాన్ని సరైన విధంగా నిర్వహించేందుకు 8 ముఖ్యమైన మార్గాలను నేనులుచుకుంటాను. సరైన సంరక్షణలో ఉన్న వాహనం ప్రతి చోటికి అభివృద్ధిని అందిస్తుంది, మీకు మరియు కంపెనీకి రెండింటికి. మొదటిది, టైర్ ప్రెషర్ ను క్రమంగా ఉంచండి. ఎల్లప్పుడూ టైర్ ప్రెషర్ ను సూచించిన స్థాయిలో ఉంచండి. ఇది టైర్లపై పేర్కొనబడింది. తక్కువ ప్రెషర్ తో డ్రైవింగ్ చేయడం వల్ల బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది, టైర్లు వేగంగా గుతాయి మరియు ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయి. రెండవది, ఫాస్ట్ ఛార్జింగ్ ను తగ్గించండి. ఫాస్ట్ ఛార్జింగ్ ను వీలైనంత తక్కువగా ఉపయోగించండి. స్లో ఛార్జింగ్ ను ప్రాధాన్యత ఇవ్వండి, ఇది బ్యాటరీ ఆయుష్ను పెంచి మైలేజ్ ను మెరుగుపరుస్తుంది. మూడవది, గ్రాడ్యువల్ గా యాక్సిలరేట్ చేయండి. ఒకేసారి యాక్సిలరేటర్ పెడల్ ను పూర్తిగా నొక్కకుండా జాగ్రత్త పడండి. అలా చేయడం వల్ల మోటార్పై అదనపు ఒత్తిడి వస్తుంది మరియు బ్యాటరీ త్వరగా ఖర్చవుతుంది. సమర్థవంతమైన శక్తి వినియోగానికి పెడల్ ను మెల్లగా నొక్కండి. నాలుగవది, మీ వేగాన్ని నియంత్రించండి. ఖాళీ రోడ్ల మీద కూడా అధిక వేగంతో నడపకండి. మితమైన వేగంతో డ్రైవింగ్ చేయడం వాహనం పరిధిని పెంచుతుంది మరియు ప్రమాదాల అవకాశాలను తగ్గిస్తుంది. ఐదవది, అవసరం లేని ఫీచర్లను ఆఫ్ చేయండి. పనికిరాని ఫీచర్లు, ఉదాహరణకు పగటివేళల్లో లైట్లు, వర్షం లేనప్పుడు వైపర్లు ఆఫ్ చేయండి. ఇవి బ్యాటరీని ఉపయోగించి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఆరవది, ఓవర్లోడింగ్ నివారించండి. వాహనంలో అవసరమైన వస్తువులనే లోడ్ చేయండి మరియు అనుమతించబడిన పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించవద్దు. ఇది బ్యాటరీ పరిధిని పెంచుతుందని మరియు జరిమానాలను నివారిస్తుందని గుర్తుంచుకోండి. ఏడవది, బ్యాటరీ పూర్తిగా ఖాళీ కాకముందే ఛార్జ్ చేయండి. బ్యాటరీ పూర్తిగా ఖాళీ అవ్వకుండా చూడండి. ఇది 20-30కి చేరుకునే సమయంలో రీఛార్జ్ చేయడం ఉత్తమం. వాహనం ఎక్కువ రోజుల పాటు వాడకంలో లేకుంటే ప్రతి 3 రోజులకు ఒకసారి ఛార్జ్ చేయండి. ఇది బ్యాటరీ ఆరోగ్యాన్ని మరియు పరిధిని మెరుగుపరుస్తుంది. ఎనిమిదవది, నీడలో వాహనాన్ని పార్క్ చేయండి. ప్రత్యక్షమైన ఎండలో వాహనాన్ని పార్క్ చేయకుండా ఉండండి. బదులుగా చెట్టు లేదా షేడ్ వంటి నీడలో పార్క్ చేయండి. ఇది వాహనం భాగాలు అధిక వేడి చెందకుండా ఎక్కువ కాలం మన్నేలా చేస్తుంది. ఈ సాధారణమైన చిట్కాలను అనుసరించడం వాహన సామర్థ్యాన్ని మరియు దీర్ఘాయుష్ను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఇవి అలవాటుగా మారితే వాహన నిర్వహణ చాలా సులభమవుతుంది. నేను వ్యక్తిగతంగా ఈ చిట్కాలను పాటిస్తాను, అందుకే నా వాహనం ఎప్పుడూ బాగా పనిచేస్తుంది. నా బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్ల కారణంగా కంపెనీ కూడా నన్ను విశ్వసిస్తుంది. వీడియో చూడడానికి ధన్యవాదాలు.